తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది. బట్ దానివల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఆర్పిఎన్కి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పిఎన్ నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా. నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దానివల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి, ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి, ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పన, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది. ఎగ్ మొత్తం తీసారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ, లేదు రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో. బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం, అది ఇదని అంటారు. బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్ లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది. అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. ఒక 5 స్కిట్లు రాసుకొని, ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18న ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. తర్వాత ప్రకాష్ అన్న టీంలో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. అభి అన్న టీంకి వెళ్ళా, అట్నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా అది అయిపోయింది. ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు, ఎందుకు పెట్టావు అది? అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్సా, ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు
అవునవును. లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును. సినిమా టాపిక్ మీద రివ్యూ బిగ్ ఇస్తుంటావు, బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు. అవును. లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఒకటి ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, ఈయన చంపేసింది, ఈయన చంపేసింది, ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటావు. అనుకుందాం. అనుకున్నావు. ఎలా చెప్తున్నావు? నీకు ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్? అంటే ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా. అలాగే దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. అవి ఒక సైడ్ రాసుకుంటా. తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర. స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు దేనికి కూడా. మనకు ఆటోమేటిక్ గా ఒక ఫ్లో వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ ఆర్టికల్స్. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను, వాటి గురించి అర్థం చేసుకుంటా. సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్, ఆ సిక్స్ సెన్స్ అనలేము, అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో. సో ఇది రైట్, ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా, ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే, అక్కడ ట్రూత్ ఏమీ రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం, అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడదాం. మీరు కూడా వెళ్ళారు. మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అవునా? ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది. లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు, వీడిని మనం బ్యాడ్ చేయాలి, ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకు ఏమనిపిస్తుంది చెప్తావా? లేదు, నాకేమనిపిస్తే అదే చెప్తా నేను. అలా ఏం ఉండదే. ఇది ఎప్పుడు మీకు జరగలేదు? మీరు ఎప్పుడు రివ్యూర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను శ్రీను 65 మాట్లాడుకుంటాం, బికాస్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జబర్దస్త్. జబర్దస్త్ లో చేసాడు తను కూడా, సో అట్లా పరిచయం. ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అది చాలా రేర్ గా. ఆయన ఫ్యామిలీ పర్సన్, ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన. సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను, అంతే. సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది, ఇలా కాకుండా ఇంకోలాగా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం. వాటి గురించి నాకు అనిపించిన నేను చెప్తా, తనకు అనిపించిన తను చెప్పుకుంటాడు. అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం మేము, అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు.